ఓం శాంతి. వర్తమాన సమయంలో బ్రహ్మకుమారి సంస్థలో అతిరిక్త ముఖ్య ప్రశాసకురాలిగా ఉంటూ మధుబన్ యావత్తూ కూడా ఎంతో సమర్థవంతంగా అందరికీ కావలసిన సౌకర్యాలను ప్రతి క్షణం అందిస్తూ మనకి ఎంతో పాలన ఇస్తున్నటువంటి ఆదరణీయులు మున్ని దీదీ గారు దాదీతో కలిసి ఎన్నో సంవత్సరాలు చాలా దగ్గరగా తన జీవితాన్ని గడిపారు. అలాంటి మున్ని దీదీ గారు ఎన్నో అద్భుతమైన విషయాలు మన గౌరవనీయులు ఆదరణీయులు ప్రకాష్మణి దాదీ గారి గురించి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. దాదీ గురించి మున్ని బెహన్ అంటున్నారు, దాదీ పరిపూర్ణతకు ప్రతిరూపమైన దేవి. 1967వ సంవత్సరంలో నాకు సాకార్ బాబాను కలిసే శుభ అవకాశం లభించినప్పుడు బాబా నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చారు. బాబా ఈ బచ్చీని మధుబన్లోనే ఉంచుతారు మరియు ఈమె స్టోర్ యొక్క బాధ్యతను చూసుకుంటారు అని. 1969 మే నెలలో నేను మొదటి కుమారీల ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత బాబా ఆశీర్వాదాన్ని సాకారం చేస్తూ ప్రియమైన దాదీ యజ్ఞానికి సంబంధించిన స్టోర్ యొక్క బాధ్యతను నాకు అప్పగించారు. దాదీ నన్ను లవ్లీ బేబీ అని పిలిచేవారు. దాదీ ప్రేమకు ప్రతిరూపం. నా మొదటి కలయికలోనే నా హృదయ గర్భం నుండి వచ్చిన ప్రేమ దాదీతో అనుసంధానమైనది. దాదీ నన్ను లవ్లీ బేబీ అని సంబోధించేవారు. ఆ ప్రేమపూర్వకమైన సంబోధన నా హృదయాన్ని ఎంతో స్పృశించింది. ప్రతి రాత్రి దాదీకి దగ్గరగా ఉండాలనే కోరికతో నేను దాదీకి గుడ్ నైట్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. దాదీ తాను చదువుతున్న మురళిని చేతిలో ఉంచుకుని నన్ను తన ఒడిలోకి తీసుకుని లవ్లీ బేబీ గుడ్ నైట్ అని చెప్పేవారు. దాదీకి దగ్గరగా ఉండడానికి నేను దాదీ నాకేదైనా సేవ ఇవ్వండి అని అడిగేదాన్ని. దాదీ నాకు అప్పగించిన మొదటి సేవ దాదీ కోసం హిందీలో ఒక ఉత్తరం రాయడం. దాదీ చెప్పినట్లుగా నేను ఆ ఉత్తరాన్ని రాశాను. ఈ విధంగా దాదీకి సమీపంగా ఉండే గొప్ప సౌభాగ్యం నాకు లభించింది. సేవే ఫలం అని అంటారు కదా, దాదీ సేవ చేసే భాగ్యం ద్వారా నాకు అనేక సామర్థ్యాలు లభించాయి. విశ్వాసపాత్రంగా ఉండడం, ఆజ్ఞాకారిగా ఉండడం, నిజాయితీగా ఉండడం, ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అనే స్మృతిలో స్థితి చెందడం, ఖచ్చితత్వం కలిగి ఉండడం, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం, అలాగే నిజాయితీ మరియు స్వచ్ఛతతో కూడిన హృదయాన్ని కలిగి ఉండడం వంటి ఎన్నో ఉన్నతమైన పాఠాలను దాదీ నాకు నేర్పించారు. ఈ ఉన్నతమైన ధారణలను నేను నా హృదయపు లాకర్లో భద్రంగా దాచుకున్నాను. వాటి ద్వారా నాకు ప్రత్యేకమైన శక్తి మరియు బలం లభించాయి. దాదీ నేత్రాల నుండి ప్రేమ కురిసేది. ఒకసారి దాదీ నన్ను మ్యూజియంని అలంకరించమని చెప్పారు. అప్పుడు నేను మనసులో, నాకు నా బట్టలే సరిగ్గా కట్టుకోవడం రాదు, మరి మ్యూజియంలోని నమూనాలకు నేనెలా అలంకరణ చేయగలను అని అనుకున్నాను. నేను నా అసమర్థతను వ్యక్తీకరించినప్పుడు దాదీ ఇలా అన్నారు, దాదీ నీకు చెప్తారు, నువ్వు చేయగలవు, కాబట్టి వెళ్ళి చెయ్యు. నాపై దాదీకి ఉన్న అపారమైన విశ్వాసాన్ని చూసి నా బుద్ధి పనిచేయడం ప్రారంభించింది. నేను ఒక దర్జీ సహాయం తీసుకుని మ్యూజియంను అలంకరించాను. అది దాదీకి చూపించినప్పుడు దాదీ నాకెంతో ప్రేమను అందించారు. ఈ విధంగా దాదీ కేవలం సూచనలు ఇవ్వడమే కాదు, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చేవారు. చిన్నపిల్లలకు ఒక పని అప్పగించినట్లుగా దాదీ కూడా నాతో, మున్ని వెళ్ళిది చెయ్యు అని చెప్పేవారు. దాదీ ఎంతో ప్రేమతో మాట్లాడేవారు. అతి చిన్న పని నుండి అతి పెద్ద పని వరకు చేయడం నేర్పించింది ఆ ప్రేమే. దాదీ ప్రేమతో నన్ను మున్నాడి అని పిలిచేవారు. అలా పిలిచినప్పుడు దాదీ నేత్రాల నుండి ప్రేమ ప్రవహించేది. ఆ ప్రేమను అనుభవించిన ప్రతిసారి ఆనందంతో నా శరీరం పులకరించిపోయేది. దాదీ ఎంతో దయామయురాలు మరియు ప్రేమకు ప్రతిరూపం. దాదీ ఎప్పుడూ ఏ విషయాన్ని మనసులో ఉంచుకునేవారు కాదు. నేను ఇంకా చిన్నదానిగా ఉన్నప్పుడు నాతో ఏదైనా పొరపాటు జరిగినా దాదీ దానిని మనసులో పెట్టుకునేవారు కాదు. దానికి బదులుగా ఎంతో ప్రేమతో నాకు వివరించేవారు. దాదీ క్షమాగుణానికి సాగర స్వరూపం. దాదీ మమ్మల్ని అపారమైన ప్రేమతో ముందుకు సాగేందుకు ప్రోత్సహించేవారు మరియు ప్రతి తప్పును మర్చిపోవడం నేర్పించారు. దాదీ ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేవారు. దాదీ తరచూ ఇలా చెప్పేవారు, యజ్ఞంలోని పిల్లలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండాలి.
ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది బాబా బండారం నుంచి వారికి తప్పకుండా లభించాలి అని దాదీ ఎల్లప్పుడూ భావించేవారు. దాదీ నిద్రను మరియు అలసటను జయించినవారు. దాదీకి మొత్తం బ్రాహ్మణ కుటుంబం పట్ల అపారమైన ప్రేమ ఉండేది. ఎవరైనా దాదీ ఎదుటకు వచ్చినప్పుడు దాదీ చిరునవ్వుతో వారికి స్వాగతం పలుకుతూ, రండి రండి, మీకు హృదయపూర్వక స్వాగతం అని చెప్పేవారు. దాదీ నిద్రను జయించిన వారు మరియు అలుపెరగని సేవాధారి. సమయం ఎంతైనా ఎవరైనా దాదీని కలవడానికి వచ్చారని చెప్పడానికి నేను దాదీ గదికి వెళ్ళినప్పుడల్లా దాదీ వెంటనే మంచం మీద నుండి లెగిసి వారిని కలవడానికి సిద్ధమయ్యేవారు. దాదీ తపస్యకు ప్రతిరూపం. దాదీ రాత్రి 2 గంటలకే మేల్కొని తపస్సులో కూర్చునేవారు. అమృతవేళ ధ్యానంలో దాదీ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఆ సమయంలో దాదీకి బాబా నుండి ఎన్నో ప్రేరణలు లభించేవి. వాటిని తర్వాత దాదీ మాతో కూడా పంచుకునేవారు. దాదీ సరళత మరియు త్యాగానికి ప్రతిరూపం. ఎంతమంది వచ్చినా లెక్క చేయకుండా మధుబన్లో దాదీ వేలాది మంది బ్రాహ్మణులను, అలాగే అనేక మంది విఐపీలను కలిసేవారు. 30,000 మంది సోదరుడు మరియు సోదరీమణులు వచ్చినా క్యూలో నిలబడి దాదీ దృష్టిని పొందిన ప్రతి ఒక్కరూ ఆనందాన్ని మరియు సంతోషాన్ని అనుభవించేవారు. ప్రతి కార్యం పట్ల దాదీకి ఎల్లప్పుడూ ఉత్సాహం మరియు ఉత్తేజం ఉండేవి. దాదీ సరళతకు మరియు త్యాగానికి ఒక ప్రతిరూపం. ప్రియమైన బాబా ఇచ్చిన ఈ సూత్రాన్ని దాదీ జీవితంలో సంపూర్ణంగా ధారణ చేసినట్లుగా నేను చూశాను. మీరు ఏమి తినిపిస్తే అది తింటాము, మీరు ఏది ధరింపచేస్తే అది ధరిస్తాము, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాము. దాదీ పాలనలో నెంబర్ 1 మాస్టర్. మధుబన్ నివాసులైన 1000 మందికైనా, సెంటర్ నివాసులైన 10,000 మందికైనా, నిమిత్తులకు మరియు ఇతరులందరికీ కూడా దాదీ సమానంగా పాలన ఇచ్చేవారు. దాదీ శరీరంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బలహీనంగా ఉన్న సందర్భాల్లో కూడా దాదీకి శరీరానికి అతీతమైన ఫరిస్తా స్థితి ఉండేది. దాదీ నీ నొప్పిగా ఉందా అని అడిగితే దాదీ ఎల్లప్పుడూ నేను బానే ఉన్నానని చెప్పేవారు. ఒకరోజు దాదీ ఇలా అన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాదీ ఈ ప్రపంచానికి అతీతంగా వెళ్ళిపోయి పరిపూర్ణతకు ప్రతిరూపమైనటువంటి ఒక దేవతగా మారిపోయినట్లుగా నాకప్పుడు అనిపించింది. ఆ సమయంలో సూక్ష్మతనానికి చెందిన ఒక ఫరిస్తాకు సేవ చేస్తున్నాననే అనుభూతి నాకు కలిగింది. దాదీ చివరి రోజుల్లో కూడా అన్నయ్యలు అక్కేలు దాదీని ఒక్కసారి చూడాలి అని కాటేజ్ కిటికీ ద్వారా చూడడానికి వచ్చేవారు. ఆ సమయంలో కూడా దాదీ ఇలా అనేవారు, వారిని క్యూలో రానివ్వండి, అందరికీ టోలీ ఇవ్వండి అని. బాబా యొక్క ప్రతి బిడ్డ పట్ల దాదీకి లోతైన ప్రేమ ఉండేది. దాదీ యొక్క చిరునవ్వుతో నిండిన ముఖం మరియు ప్రేమతో నిండిన నేత్రాలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చేవి. కాబట్టి దీదీజీ యొక్క అనుభూతిలోనే మనము దాదీ యొక్క ప్రేమ స్వరూపాన్ని అనుభవం చేసుకోగలము. ఓం శాంతి.